ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటో చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్, ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్, an ideal S of R plus dot, an ideal S of a ring R plus dot is principal ideal. An ideal S of a ring R plus dot is a principal ideal if there exists A belongs to S such that A belongs to U, A belongs to U, where U is ideal of R, that implies S subset are equal to U, S subset are equal to U. అయితే దాన్ని ఏమంటారంటే S ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ అంటాడు. ఓకే, దాని మీద మనం ఒక తేరా రాసుకున్నామా. ఇఫ్ A ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, if statement, if A is an element in a commutative ring with unity, a ring with unity, ring with unity, or then show that RA, అంటే then show that SA is equal to S is equal to RA, S is equal to RA such that R belongs to R, A belongs to S. S is equal to RA such that R belongs to R, A belongs to S is principal ideal of R, is principal ideal of R. ఓకే, స్టేట్మెంట్ చూడండి ఒకసారి మళ్ళా. ఇఫ్ A is an element in a commutative ring with unity, then show that S is equal to RA such that R belongs to R, A belongs to S is a principal ideal in R అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రిన్సిపల్ ఐడియల్ కావాలి అంటే ఏం కావాలరా, డెఫినేషన్ పైన ఉంచి. అందుకని ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్కి ఎస్ అనేది ఒక ఐడియల్ అయితే, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ A belongs to U, where U is an ideal of R, that implies S subset are equal to U అని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేస్తే S అనేది ఏమవుతుందిరా, ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. అయితే వాడు మనకేమి ఇచ్చాడు, గివెన్ ప్రూఫ్, గివెన్ R plus dot is a commutative ring with unity, commutative ring with unity అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, ఏ అనేది ఒక ఎలిమెంట్ అని ఇచ్చాడు ఇన్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీలో. గివెన్ S is equal to set RA such that R belongs to R, A belongs to S. ఎస్ అనే ఒక సెట్ ఇచ్చాడు ఆ డెఫినేషన్, ఎస్ అనే సెట్ ఎలా అని. అయితే ఇప్పుడు ఎస్ అనేది ఫస్ట్ ఐడియల్ అని చెప్దాం. ఎస్ అనేటువంటిది ఐడియల్ అని చెప్తే ఏ బిలాంగ్స్ టు యూ వేర్ యూ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ అని ప్రూవ్ చేస్తే ఎస్ ప్రిన్సిపల్ ఐడియల్. ముందు ఐడియల్ అవ్వాలి. ఐడియల్ అవ్వాలి అంటే చూడండి, ఐడియల్ అవ్వాలంటే 1 బిలాంగ్స్ టు ఆర్, ఆర్ అనేది ఏంట్రా, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ కదా. వీ నో 1 బిలాంగ్స్ టు ఆర్, A belongs to S, that implies 1 into A belongs to S.
దట్ ఎంప్లాయిస్ 1 into A అంటే A బిలాంగ్స్ టు ఎస్. ఏ అనే ఒక ఎలిమెంట్ ఉంది అంటే దాని అర్థం ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. చూడండి, ఐడియల్ డెఫినేషన్లో మనం ఎస్ అనే ఒక డిఫైన్ ఇచ్చాం. ఇందాక లాస్ట్ క్లాసులో ఎఫ్ఏ అనే ఒక సెట్ని డిఫైన్ చేసాం. కానీ ఇక్కడ ఎఫ్ఏ బదులు ఏముందిరా, ఎస్ అని ఉంది. అక్కడ ఎక్స్ఏ ఉంది, ఇక్కడ ఆర్ఏ ఉంది, అంతే. సో కాబట్టి మనం ఎస్ అనేటువంటిది ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ అని ప్రూవ్ చేయాలి. నాన్ ఎంప్టీ సబ్సెట్ అంటే అందుట్లో ఒక ఎలిమెంట్ ఉంది అని చెప్పాలి. ఆ ఎలిమెంట్ చూపించాం. ఇప్పుడు మనం ఐడియల్ డెఫినేషన్ ప్రకారం 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఏమని, లెట్ S1, S2 బిలాంగ్స్ టు ఎస్, దెన్ S1 ఈక్వల్ టు R1A, S2 ఈక్వల్ టు R2A. నౌ S1 మైనస్ S2, R1A మైనస్ R2A. రెండిట్లో R1 మైనస్ R2 ఇంటూ ఏ. అంటే R1 మైనస్ R2 అంటే సమ్ ఏదో ఒక RA, RA అంటే R3 R4 ఏదో ఒకటి సమ్ RA అనుకున్నాం. బిలాంగ్స్ టు ఏమవుతుందిరా, ఎస్. దేర్ఫోర్ S1 మైనస్ S2, S1, S2 బిలాంగ్స్ టు ఎస్. దట్ ఎంప్లాయిస్ S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది. అంటే ఐడియల్లో ఫస్ట్ కండిషన్ వచ్చింది. ఇప్పుడు ఐడియల్లో సెకండ్ కండిషన్ చేద్దాం. సెకండ్ కండిషన్ ఏంటి, ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఏమని రావాలి, ఎస్ అని రావాలి. రఫ్ చేస్తున్నాను. ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఆర్ఎస్ బిలాంగ్స్ టు అన్నప్పుడు సరే చూడండి, లెట్ ఆర్ డాష్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్, స్మాల్ ఎస్ బిలాంగ్స్ టు ఎస్. దెన్ స్మాల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందమ్మా, ఆర్ఏ. దెన్ స్మాల్ ఎస్ ఈక్వల్ ఏంటి, ఆర్ఏ. నౌ ఆర్ డాష్ ఇంటూ ఎస్, ఆర్ డాష్ ఇంటూ ఎస్ అంటే ఆర్ డాష్ ఇంటూ ఎస్ అంటే ఎంతమ్మా, ఆర్ఏ. అప్పుడు ఏమొస్తుంది, ఆర్ డాష్ ఇంటూ ఆర్ ఏ అసోసియేట్, దట్ బిలాంగ్స్ టు ఏమొస్తుందిరా, ఎస్. ఆర్ డాష్ ఇంటూ ఎస్ బిలాంగ్స్ టు ఏమొచ్చింది, ఎస్ వచ్చింది. అంటే అది ఏమైనట్టు, ఆర్ డాష్ ఇంటూ ఎస్ అంటే లెఫ్ట్ ఐడియల్ అయింది. ఆర్ డాష్ ఇంటూ ఎస్ అంటే ఏంట్రా, లెఫ్ట్ ఐడియల్. అంటే therefore S is left ideal. S is a left ideal in R. But R అనేది ఏంటమ్మా, R is commutative ring కదా. R is a commutative ring. But R is a commutative ring, then that implies S is రైట్ ఐడియల్ ఆల్సో. కాంపిటేటివ్ అంటే ఏబి ఈక్వల్ టు బి అయినట్టు కదా, రైట్ ఐడియల్ ఇన్ ఆర్. హెన్స్ ఎస్ ఈస్ ఎన్ ఐడియల్ ఇన్ ఆర్. ఐడియల్ అని ప్రూవ్ చేసాం. చూడండి, ఐడియల్ కావాలంటే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. S1 S2 తీసుకొని బిలాంగ్స్ టు ఎస్ అనుకుంటే ఎస్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, R1A R2A, S1 మైనస్ S2 ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్ అంటే మళ్ళీ లెక్కలో ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ డాష్ అన్నాం. ఆర్ డాష్ ఎస్ కనుక్కుంటే దట్ బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది కాబట్టి ఎస్ అనేది లెఫ్ట్ ఐడియల్ అవుతుంది. ఆర్లో ఉన్నటువంటి కామ్యుటేటివ్ రింగ్ కాబట్టి ఆర్ కామ్యుటేటివ్ అయినప్పుడు ఆర్ఏ అన్నా ఏఆర్ అన్నా ఒకటే కాబట్టి అప్పుడు ఎస్ లెఫ్ట్ ఐడియల్ అయితే రైట్ ఐడియల్ కూడా అవుతుంది. హెన్స్ ఎస్ ఈజ్ ఐడియల్. ఇప్పుడు ఈ ఐడియల్ మనం ఏం ప్రూవ్ చేయాలరా, దట్ ఎంప్లాయిస్ హెన్స్ ఎస్ ఈజ్ ఐడియల్ ఏ ఆర్ క్లియర్లీ. ఇప్పుడు మనకు చూడండి, ఎస్ అనేటువంటిది ఏం రావాలి, రఫ్ చేస్తున్నా మీరు రాసుకోవాలి. ఎస్ అనేది ఏమని ప్రూవ్ చేయాలరా, ప్రిన్సిపల్ ఐడియల్. ప్రిన్సిపల్ ఐడియల్ కావాలంటే ఏంటి డెఫినేషన్, ఇదిగో ఇది రాయాలి, ఇది చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, క్లియర్లీ ఏ బిలాంగ్స్ టు ఎస్ అని మనకు తెలుసు. క్లియర్లీ ఏ బిలాంగ్స్ టు ఎస్ అని మనకు తెలుసు.
సపోజ్ A belongs to U where U is an ideal of R. U is an ideal of R అనుకున్నా. అప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ అని చెప్తే ఎస్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ అయింది. అప్పుడు క్లియర్గా ఏ బిలాంగ్స్ టు ఎస్. సపోజ్ ఏ బిలాంగ్స్ టు యూ అని తీసుకున్నాం. వీర్ యూ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్. వీ నో 1 బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అనేది ఏంటి? కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ కదా, కాబట్టి 1 బిలాంగ్స్ టు ఆర్. ఏ బిలాంగ్స్ టు యూ. యూ అనేది ఐడియల్ కాబట్టి 1 ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా? యూ అవుతుంది. 1 ఇంటూ ఏ బిలాంగ్స్ టు యూ అంటే ఏ బిలాంగ్స్ టు యూ. ఏ అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడుంది? ఎస్లో కూడా ఉంది, కాబట్టి ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ. ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ. దట్ హెన్స్ ఎస్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే మనకు ఒకసారి వాడు ఇస్తాడు ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. అక్కడ ఎస్ అనేది ఆర్ఏ అనుకోవచ్చు, లేదా ఎస్ బదులు వేరే ఏదో ఒక సెట్ ఇవ్వచ్చు. ఆ సెట్ ఇచ్చేసి ఇది ప్రిన్సిపల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని రాసుకుంటాం. ఆ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీకి ఎస్ అనే ఒక సెట్ ఇచ్చాడు, దానికి ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. దేర్ సబ్ట్రాక్షన్ బిలాంగ్స్ టు దట్ సెట్ అయి ఉండాలి. ఓకే చెప్పాం. నెక్స్ట్ ఆర్లో ఒక ఎలిమెంట్ తీసుకొని ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆర్ఎస్ కనుక్కుంటాం. ఆర్ కాంపిటేటివ్ కాబట్టి ఎస్ఆర్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఆర్ లెఫ్ట్ ఐడియల్, ఎస్ లెఫ్ట్ ఐడియల్ అయింది, రైట్ ఐడియల్ అయింది కాబట్టి అది ఐడియల్ అవుతుంది. ఈ ఐడియల్ కాస్త ప్రిన్సిపల్ ఐడియల్ కావాలంటే ఇదిగో లాస్ట్ కండిషన్. సపోజ్ ఏ బిలాంగ్స్ టు యూ అయితే యూ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్. అంటే ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ, అంటే ఒక యూనిట్ ఎలిమెంట్ ఉంది. మరి ఏ అనేటువంటిది ఒక ఎలిమెంట్ యూలో ఉందంటే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ బిలాంగ్స్ టు ఎస్ అన్నట్టు యూ అయ్యి ఉండాలి. అప్పుడు ఏ అనే ఎలిమెంట్ ఎస్లో ఉంది, యూలో ఉంది, అంటే ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ. హెన్స్ ఎస్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్. హెన్స్ ఎస్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్. ఓకేనా? ఇప్పుడు మరి నెక్స్ట్ మనం ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే డెఫినేషన్ చెబుతాను. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, ఓకేనా? ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది రింగ్ అయి ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్లో ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. అయితే ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఆర్ అంటే ఇప్పుడు ఆర్ అనే రింగ్లో ఎస్ కానీ యూ కానీ ఏదైనా మనకి ఐడియల్స్ ఉంటే ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏమై ఉండాలి? ప్రిన్సిపల్ ఐడియల్ అయి ఉండాలి. ప్రిన్సిపల్ ఐడియల్ అయి ఉండాలి. ఈ ప్రిన్సిపల్ ఐడియల్ అయితే ఆర్ ప్లస్ డాట్ని ఏమంటారు? ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాడు. ఒక్కసారి డెఫినేషన్ రాసుకోండి. ఏ రింగ్ ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్ ఆర్ ప్లస్ డాట్ ఈజ్ said to be a ring R plus dot is said to be a principal ideal ring. Principal ideal ring if every ideal of R, if every ideal of R, it is a principal ideal. It is a principal ideal. మనం ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటో చెప్పాం. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే ఏంటి? ఆ రింగ్లో ఉన్నటువంటి ఏ ఐడియల్ అయినా సరే ప్రిన్సిపల్ ఐడియల్ అయి ఉంటే దాన్ని మనం ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. ఓకే, దీని మీద మనం ఒక థియరం చెప్పి ఈ క్లాస్ చేద్దాం. థియరం రాసుకున్నామా? ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. స్టేట్మెంట్ రాసుకున్నాం. ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. సరే, ఈ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ కావాలంటే ఒకసారి మనం ఫీల్డ్ ఇచ్చాడు కాబట్టి ప్రూఫ్ చూడండి రా. గివెన్ ప్రూఫ్ రాయండి. ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ ఫీల్డ్. ఏమని ఇచ్చాడు? ఫీల్డ్.
ఈ ఫీల్డ్ ప్రీవియస్ థియరమ్స్లో చూడండి, ఫీల్డ్ అంటే ఏంట్రా మీనింగ్, దెన్ ఎఫ్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ with unity every non-zero element in F has multiplicative inverse. ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉందంటే ఆ నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ఇదే మనం ఫీల్డ్ యొక్క డెఫినేషన్. అయితే మనం ప్రీవియస్ థియరమ్స్లో చెప్పుకున్నాం, వీ నో దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అని చెప్పాం. వీ నో దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను చూడండి, ప్రాపర్ ఐడియల్స్, నో ప్రాపర్ ఐడియల్స్. ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్. ఓకేనా? అంటే ఆ ప్రాపర్ ఐడియల్స్ అనేటువంటి ప్రూఫ్ రాయాలి. అంటే ఏంది, మీకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని చెప్పాను చూసారా. అంటే నల్ ఐడియల్, నో ప్రాపర్ ఐడియల్స్ అంటే ఇంప్రాపర్ ఐడియల్స్ లాస్ట్ క్లాస్కి ముందే జస్ట్ మనం చెప్పాం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కంటే ముందు ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అని ఉంది కదా, ఆ థియరం యొక్క ప్రూఫ్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి మీరు. వీ నో దట్ అని ఇక్కడ రాసినట్టు రాయకుండా ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్, టు ప్రూవ్ దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అని ఆ థియరం ప్రూఫ్ మొత్తం రాయాలి. ఓకేనా? ఆ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అని రాసిన తర్వాత అప్పుడు ఎఫ్ హ్యాస్ ఏంట్రా రాసుకోండి. దెన్ ఎఫ్ హ్యాస్ నల్ ఐడియల్. దట్ ఎంప్లాయిస్ ఎఫ్ హ్యాస్ నల్ ఐడియల్ అంటే ఏంటిరా, సెట్ జీరో. అంటే ఎఫ్ హ్యాస్ నల్ ఐడియల్ అండ్ ఎఫ్ ఆర్ ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ ఎఫ్. F has null ideal and F are only ideals of F. అంటే Fలో నో ప్రాపర్ ఐడియల్స్ అంటే నల్ ఐడియల్ అండ్ F, ఈ రెండు తప్ప నల్ ఐడియల్ అండ్ F ఆర్ ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ F కానీ నల్ ఐడియల్ కానీ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రిన్సిపల్ ఐడియల్ కావాలి అంటే దానికి ఒక జనరేటర్ ఉండాలి. ఇప్పుడు సిన్స్ ఎఫ్ ఈజ్ నల్ ఐడియల్, రాసుకోండి, సిన్స్ ఎఫ్ ఈజ్ నల్ ఐడియల్ ఇట్ ఈజ్ జనరేటెడ్ బై, సిన్స్ ఎఫ్ ఈజ్ నల్ ఐడియల్ ఇట్ ఈజ్ జనరేటెడ్ బై, ఏంట్రా జనరేటర్ అంటే ఇదిగో ఇలా జీరో. సరే, ఎఫ్ నల్ ఐడియల్ అయితే దానికి జనరేటర్ ఉంది. సరే, మరి టోటల్ ఎఫ్ అయితే ఎఫ్ అనేటువంటిది ఏంట్రా కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, అంటే యూనిట్ ఎలిమెంట్ ఉంది కదా, కాబట్టి ఎఫ్ ఈజ్ జనరేటెడ్ బై, నెక్స్ట్ ఎఫ్ ఈజ్ జనరేటెడ్ బై ఎంత 1, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అన్నాడు కదా, కాబట్టి ఎఫ్ ఈజ్ జనరేటెడ్ బై 1. బోత్ ఆర్ ఏంటి, ప్రిన్సిపల్ ఐడియల్స్. ఎఫ్ ఈజ్ జనరేటెడ్ బై 1, నల్ ఐడియల్ జనరేటెడ్ బై 1, కాబట్టి బోత్ ఆర్ ప్రిన్సిపల్ ఐడియల్స్. అంటే ఎఫ్ అనేటువంటిది ప్రిన్సిపల్ ఐడియల్ అయింది, దాని యొక్క జనరేటర్ 1. నల్ ఐడియల్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అయింది, దాని యొక్క జనరేటర్ 0. ఉన్న రెండు ఐడియల్స్ కూడా 2 జనరేటర్స్ ఉన్నాయి. ఈ నల్ ఐడియల్కి ఏమో 0, టోటల్ హోల్ సెట్కి ఏమో యూనిట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి దాన్ని 1 అవుతాం. హెన్స్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఓకేనా? హెన్స్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఓకే, ఇప్పుడు చూడండి మీరు, ప్రూవ్ దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అనే థియరంలో ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాలి. ఎక్కడ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అంటే, అంతేగాని 4 లైన్లు రాసి అయిపోయింది థియరం అనుకునేది. వాడు ఏమంటాడు, ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాడు. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఏ ఫీల్డ్ అనేది ప్రాపర్ ఐడియల్స్ ఉంటుందని మనం ప్రూఫ్ రాయాలి. ఇక్కడ
ప్రూఫ్ రాసిన తర్వాత ఈ 4 లైన్స్ నల్ ఐడియల్ అనే దానికి జనరేటర్ 0, ఎఫ్ అనేటువంటి ఐడియల్కి జనరేటర్ 1 కాబట్టి దాన్ని మనం ఎఫ్ నల్ ఐడియల్ రెండిటికి జనరేటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా ప్రిన్సిపల్ ఐడియల్స్ కాబట్టి ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఎఫ్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది కాబట్టి హెన్స్ ఎఫ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. హెన్స్ ఎఫ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఓకే, నెక్స్ట్ థియరం చూడండి అమ్మా, రాసుకోండి. ప్రూవ్ దట్ ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. రైట్. ప్రూవ్ దట్ the ring of integers is a principal ideal ring. Ring of integers principal ideal ring. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే ఏముండాలి? జనరేటర్స్ ఉండాలి. ఒక ఐడియల్ ఉందంటే ఆ ఐడియల్కి జనరేటర్ ఉండాలి. ఆ ఐడియల్ని మనం ఏం రాస్తాం చూడండి. గివెన్ I plus dot is a ring of integers. Is a ring of integers. రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అని అనుకున్నాం. ఈ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ మీనింగ్ ఏంట్రా? రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఇక్కడ ఐ ప్లస్ డాట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్ అని మనకు తెలుసు. అంటే రింగ్ ఆఫ్ ఇంటీజర్స్కి మనం చేసా ఇంటిగ్రల్ డొమైన్ అని. అంటే ఇంటిగ్రల్ ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ అంటే దాని మీనింగ్ ఏంది? ఐ ప్లస్ డాట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎంత? వితౌట్ జీరో డివైజర్స్. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్. వితౌట్ జీరో డివైజర్స్. ఓకే, that implies every ideal of it is principal ideal. Every ideal of it is principal ideal. అంటే ఇక్కడ సో ఐ ప్లస్ డాట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే సో ఐ ప్లస్ డాట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఐ ప్లస్ డాట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవ్వాలి అంటే ఏంట్రా మీనింగ్? సో ఐ ప్లస్ డాట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవ్వాలి అంటే ఏంటి మీనింగ్? ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఇట్ ఈస్, దట్ ఎంప్లాయిస్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఇట్ ఈస్ ఏమై ఉండాలా? ప్రిన్సిపల్ ఐడియల్. ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ఐడియల్. ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలంటే ఏమి ఉండాలిరా? జనరేటర్స్ ఉండాలి. సో కాబట్టి లెట్ ఎస్ బి an ideal, S be an ideal of I plus dot. S be an ideal of I plus dot. If S is null ideal, if S is null ideal, it is generated by 0. It is generated by 0. నల్ ఐడియల్ అయితే. ఇఫ్ ఎస్ ఈజ్ నాట్ నల్ ఐడియల్, సో ఎస్ ఈజ్ నాట్ నల్ ఐడియల్, ఎస్ అనేటువంటిది నల్ ఐడియల్ కాకపోతే మనకేముంటుంది? ఎస్ యాజ్ అట్లీస్ట్ వన్ నాన్ జీరో ఎలిమెంట్. ఎస్ యాజ్ అట్లీస్ట్ వన్ నాన్ జీరో ఎలిమెంట్. ఎస్ యాజ్ అట్లీస్ట్ వన్ నాన్ జీరో element. S has at least one non-zero element. అయితే ఒక నాన్ జీరో ఎలిమెంట్ అంటే 0 నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్. 0 నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్. అయితే ఇక్కడ 0 నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఎస్ అనేది ఏంటి? ఇక్కడ ఇంటీజర్స్లో ఉన్నాయి కాబట్టి దెన్
మైనస్ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా ఎస్ అవుతుంది. మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. దట్ ఎంప్లైస్ ఎస్ కంటైన్స్ both kind of elements. S contains both kind of elements. ఓకే, చూడండి దాని మీనింగ్ ఏందో ఇప్పుడు చెబుతా. అంతా కూడా థియరీ. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏమన్నాను ప్రూవ్ చేయాలి, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పాలి. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ని మీనింగ్ రాసుకున్నాం. గివెన్ ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఐ ప్లస్ డాట్ అనేది రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే మీనింగ్ ఏందిరా, ఐ ప్లస్ డాట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ కావాలంటే ఎవ్రీ ఐడియల్ ఆఫ్, అంతా జస్ట్ మ్యాటర్ చదువుతున్నాం అంతే, ప్రూఫ్ ఏం లేదు. ఇంకా ఇంతవరకు ఏం ప్రూఫ్ చేయాలి మనం. రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాం, అది కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతుంది వితౌట్ జీరో డివైజర్స్ అని మనకు ప్రీవియస్ థియరమ్స్ ఉన్నాయి. ఇది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ కావాలి అంటే ఎవ్రీ ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ అయి ఉండాలి. ఆ ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలి కాబట్టి దాంట్లో ఒక ఐడియల్ ఎస్ అనుకున్నాను. ఈ ఎస్ అనేది నల్ ఐడియల్ అయితే దానికి జనరేటర్ ఉంటుంది అని చెప్పాను. ఈ ఎస్ అనేది నల్ ఐడియల్ కాకపోతే ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉంటుంది అని చెప్పాను. ఆ నాన్ జీరో ఎలిమెంట్ ఉంది అంటే అది ఇంటీజర్స్లో ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉందంటే అందుట్లో నెగిటివ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఎందుకని ఇంటీజర్స్ అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. కాబట్టి ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉందంటే దాని యొక్క నెగిటివ్ ఎలిమెంట్ అంటే బోత్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్, అందుకని అన్నది. సో ఎస్ హ్యాజ్ అట్లీస్ట్ ఒక నాన్ జీరో ఎలిమెంట్, జీరో నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్, దెన్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్, దెన్ ఎస్ కంటైన్స్ బోత్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏముంటారా, బోత్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో లెట్ ఎస్ బి ద పాజిటివ్ ఎలిమెంట్స్ అని రాసుకుందాం. నెక్స్ట్ ఏం తీసుకుందాం, ఇప్పుడు రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి. కానీ మనం ఎస్లో పాజిటివ్ ఎలిమెంట్స్ రాసుకున్నాం. దట్ ఎంప్లాయిస్ ఎస్ కంటైన్స్, ఏం రాస్తాం, బోత్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసిన తర్వాత లెట్ ఎస్ బి the set of positive elements. S be the set of positive elements అనుకున్నాం. ఈ పాజిటివ్ ఎలిమెంట్స్లో ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ డిఫైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్స్ సెట్ ఇచ్చాడు, వాటిలో ఒక చిన్నది ఏదో ఒకటి ఉంటుందిగా, దానికి కూడా మనం అజంప్షన్ తీసుకుంటాం. దాన్ని బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అనేటువంటి, అంటే మనకు తెలిసినటువంటి, అంటే బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్, బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్, బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ S has the least positive integer, S has the least positive integer, S has the least positive integer, S has the least positive integer అంటే that implies ఒక పాజిటివ్ ఇంటీజర్ మనం అనుకున్నాం. that implies b is the least positive integer, small b is the least positive integer in ఎస్ అనుకున్నాం. ఎస్లో ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ మనం తీసుకుంటున్నాం, దానికి బి అని పేరు పెడదాం. క్లైమ్ బి ఈజ్ ద జనరేటర్ ఆఫ్ ఎస్ అనుకున్నాం. జనరేటర్ ఉందంటే అప్పుడు ఎస్ అనే ఐడియల్ ఏమైంది, ప్రిన్సిపల్ ఐడియల్ అయింది. నల్ ఐడియల్ అంటే మనం చెప్పేసాం, నల్ ఐడియల్ కాకుండా తీసుకుంటున్నాం. ఆ నల్ ఐడియల్ కాకుండా తీసుకుంటున్నప్పుడు వాటికి ఒక జనరేటర్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. జనరేటర్ ఉంటుందని ప్రూవ్ చేయాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ ఈజ్ ద మల్టిపుల్స్ ఆఫ్ బి అని రాయగలిగితే దట్ ఈజ్ ద జనరేటర్. దీనికి మనం ఒక చిన్న డివిజన్ అల్గారిథం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇది మీకు తెలుసు. డివిజన్ అల్గారిథం అంటే మనం
థర్డ్ సెమిస్టర్లో నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు 7 ఉందమ్మా, 2తో డివైడ్ చేసాం అనుకోండి. 7ని 2తో డివైడ్ చేస్తే 2 ఇంటూ అంటే 2 6, అప్పుడేమొస్తుంది 1. ఒకసారి ఎగ్జాంపుల్ వర్క్ నోట్స్లో రాసుకోవద్దు. 7 డివైడ్స్ 2 అన్నాం అనుకోండి, అంటే 2 డివైడ్స్ 7, అంటే 7ని 2తో డివైడ్ చేస్తే పోదు కాబట్టి 2 మూలు ఎంత 6, 6 పోతే రిమైండర్ ఎంత 1. అప్పుడు 7 ఈజ్ ఈక్వల్ ఎంత రాసుకుంటాం 2 ఇంటూ 3 ప్లస్ 1, 2 ఇంటూ 3 ప్లస్ 1. ఎప్పుడు కూడా మనకి రిమైండర్ అంటే ఆర్, రిమైండర్ ఏంట్రా ఆర్, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఏమొస్తుందంటే ఈ 2 కంటే తక్కువ ఉంటుంది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్, ఆర్ మీన్స్ రిమైండర్. రిమైండర్ ఎప్పుడు కూడా మనం ఏదైతే డివైడ్ చేస్తున్నామో 2తో డివైడ్ చేస్తే 2 కంటే తక్కువ ఉంటుంది, 3తో డివైడ్ చేస్తే 3 కంటే తక్కువ ఉంటుంది. ఇదే మనం డివిజన్ అలగారిథం అంటారు. దీన్ని ఏమంటారు డివిజన్ అలగారిథం అంటారు. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం రాసుకుందాం. ఓకేనా, రాయండి. బి ఈజ్ ద జనరేటర్ ఆఫ్ ఎస్ అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం చూడండి. ఇంకా డివిజన్ అల్గారిథం అంటే నేను ఒక ప్రాబ్లమాటిక్ చెప్పాను, దాన్ని బట్టి స్టేట్మెంట్ జనరల్గా రాసుకుందాం. లెట్ ఎస్ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్, స్మాల్ బి బిలాంగ్స్ టు ఎస్, దెన్ బై వేర్ ఎస్ కామా బి ఆర్ ఇంటీజర్స్, వేర్ ఎస్ కామా బి ఆర్ ఇంటీజర్స్ రాసుకోవాలి. నోట్స్ నేను ఇంకా అది పెట్టట్లేదు, మీరు రాసుకోవాలని చెప్పేది. let s belongs to s, b belongs to s, where s comma b are integers. s అనేది ఎక్కడది ఇంటీజర్ సెట్లోనే ఉండేటువంటి సబ్సెట్. సో కాబట్టి అది కూడా ఏమవుతాయి ఇంటీజర్స్. బై డివిజన్ అల్గారిథం, రైట్, బై డివిజన్ అల్గారిథం, బై డివిజన్ అల్గారిథం there exists q comma r belongs to I, there exists q comma r belongs to I, q comma r belongs to I such that s is equal to bq plus r, s is equal to bq plus r, where 0 less than or equal to r less than b, 0 less than or equal to r less than b. అయితే చూడండిరా డివిజన్ అల్గారిథం ఇక్కడ 2 డివైడ్స్ 7 అంటే మీనింగ్ అక్కడ చూడండి. qr బిలాంగ్స్ టు I అంటే q కామా r బిలాంగ్స్ టు I, b అంటే 3, q అంటే ఎంతరా 2, ఓకేనా 2, రిమైండర్ అంటే r. ఓకే, ఈ పదాల్లో మనం s ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r అంటే s మీన్స్ 7 స్మాల్ s, b అంటే ఏమని చెప్పాను ఇప్పుడు 2, q అంటే 3, రిమైండర్ r అంటే 1, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ 1. ఓకే, ఇప్పుడు అది డివిజన్ అల్గారిథం. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r అన్నాడు కాబట్టి అంటే r యొక్క విలువ 0 అయితే ఏమైంది, దెన్ s ఈజ్ ఈక్వల్ టు bq plus 0, then s is equal to bq, then that implies s equal to generator b, s is equal to generator b, s is equal to generator b వచ్చిందంటే అదేమైనట్టు s is principal ideal, s is principal ideal అయింది. ఎస్ అనేది ఏమైద్దిరా ప్రిన్సిపల్ ఐడియల్ అయింది. ఇప్పుడు మనం ఎస్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అయింది కాబట్టి ద రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ ప్రిన్సిపల్ ఐడియల్ అయింది. మరి ఇఫ్ ఆర్ నాట్ ఈక్వల్ 0 అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఆర్ నాట్ ఈక్వల్ 0, నాట్ ఈక్వల్ 0 అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 0. ఇఫ్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 మీన్స్ వేరే ఇక్కడ చూడండి, ఇఫ్ ఆర్ గ్రేటర్ దెన్ 0, ఆర్ గ్రేటర్ దెన్ 0 అయితే మనకేమవుతుందో చెప్పాలి. ఇక్కడ మనం ఎస్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్, దాన్ని అట్లా ఉంచండి. ప్రిన్సిపల్ ఐడియల్ అయితే ఓకే, ఆర్ 0 అయితే మరి 0 కాకపోతే ఏమొస్తుంది అనేది మనకు కావాలి. ఇఫ్ ఆర్ గ్రేటర్ దెన్ 0 అప్పుడు మనకేంట్రా
ఎస్ ఈజ్ ఈక్వల్ ఏంటి బీక్యూ ప్లస్ ఆర్. అంటే మనం ఎస్ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో మనం ఏం రాస్తున్నాము ఎస్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందిరా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బీక్యూ. ఆర్ ఈజ్ ఈక్వల్ అంతా ఎస్ మైనస్ బీక్యూ. ఆర్ ఈక్వల్ ఎస్ మైనస్ బీక్యూ అంటే ఎప్పుడు చూడండి వీ నో స్మాల్ ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ అనే ఒక ఎలిమెంట్ ఎస్లో తీసుకున్నాను. బి బిలాంగ్స్ టు ఎస్, క్యూ బిలాంగ్స్ టు ఐ. అప్పుడు బీక్యూ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా బీక్యూ బిలాంగ్స్ టు బీక్యూ అనేటువంటిది ఏమవుతుంది ఐడియల్ డెఫినేషన్ ప్రకారం బీక్యూ బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. ఎస్ అనేది ఐడియల్ కాబట్టి అప్పుడు ఎస్ బిలాంగ్స్ టు ఎస్, బీక్యూ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ బిలాంగ్స్ టు ఎస్, బీక్యూ బిలాంగ్స్ టు ఎస్. దట్ ఎంప్లాయిస్ ఎస్ ఐడియల్ కాబట్టి ఎస్ మైనస్ బీక్యూ బిలాంగ్స్ టు ఎస్. అప్పుడు ఎస్ మైనస్ బీక్యూ బిలాంగ్స్ టు ఎస్ అంటే ఆర్ బిలాంగ్స్ టు ఎస్. ఆర్ బిలాంగ్స్ టు ఎస్ అంటే ఆర్ ఈజ్ స్మాలర్ దెన్ B in S. It is contradiction. It is contradiction to our supposition. It is contradiction to our supposition. Therefore, R equal to 0. ఇది లాస్ట్లో రాస్తాను. Therefore, ఏమొస్తుందా R equal to 0. ఈ బాక్స్ వరకు తర్వాత రాస్తాం. చూడండిరా మళ్ళీ ఒకసారి టోటల్గా చెప్తాను చూడండి. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. 2 minutes ఏనండి జాగ్రత్త. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పాలి. ప్రిన్సిపల్ ఐడియల్ ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ అని తెలుసు. ఇంటిగ్రల్ డొమైన్ అంటే కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్ అని తెలుసు. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవ్వాలి అంటే ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్. ప్రిన్సిపల్ ఐడియల్ అయితే దానికి జనరేటర్ ఉండాలి. ఇప్పుడు ఎస్ అనేటువంటిది ఒక ఐడియల్ ఆఫ్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అనుకున్నప్పుడు ఎస్ అనేది నల్ ఐడియల్ అయితే దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్. మనం ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నల్ ఐడియల్కి జనరేటర్ 0 కాబట్టి. మరి ఎస్ అనేది నల్ ఐడియల్ కాదు అంటే ఇంటీజర్స్లో ఒక ఎస్ అనేది ఏంటి ఇక్కడ ఇంటీజర్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క నెగిటివ్ కూడా ఆ సెట్లో ఉంటుంది. ఎందుకని ఇంటీజర్స్ అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. అప్పుడు బోత్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎస్లో ఉంటాయి. మనకు కావాల్సింది పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక సెట్ తీసుకుందాం. ఆ పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక సెట్ తీసుకొని బై జనరేటర్ దాన్ని మనం ఏం చెబుతున్నాం అంటే ఆ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ బి అనుకున్నాం. ఆ బి అనుకున్న తర్వాత ఆ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ బి అయితే బీనే జనరేటర్గా ప్రూవ్ చేయాలి. జనరేటర్గా ప్రూవ్ చేయడం కోసం మనం ఒక డివిజన్ అల్గారిథం థియరం తీసుకుంటున్నాం. ఆ డివిజన్ అల్గారిథం థియరం ఏం చెబుతుందంటే దేర్ ఎగ్జిస్ట్ Q, R belongs to I such that S is equal to BQ plus R where 0 less than or equal to R less than B అని మనకు తెలుసు. అంటే ఇక్కడే చెప్పా ఎగ్జాంపుల్గా 7 అంటే 2 / 7 అంటే దాన్ని డివిజన్ చేస్తే కోఎఫిషియంట్ రిమైండర్ వాటితో రాసినట్టు. అప్పుడు 0 less than or equal to R less than B అంటే B అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజరు. B అనే లీస్ట్ పాజిటివ్ ఇంటీజరు ఎస్లో ఉంది అన్నాం. ఇప్పుడు ఆర్ అనేటువంటిది 0 కాదు అనుకుంటే ఇఫ్ ఆర్ గ్రేటర్ దెన్ ఇది రాయాలి ఫస్ట్. తర్వాత రెండోది ఆర్ గ్రేటర్ దెన్ 0 అయితే ఆర్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ BQ ప్లస్ ఆర్ కదా. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైతే BQ వస్తే ఎస్ మైనస్ BQ. వీ నో ఎస్ బిలాంగ్స్ టు ఎస్, బి బిలాంగ్స్ టు ఎస్, క్యూ బిలాంగ్స్ టు కూడా ఏమవుతుంది ఐ అనేది ఇంటీజర్స్ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. అప్పుడు BQ బిలాంగ్స్ టు ఎస్ ఐడియల్ కాబట్టి. అప్పుడు ఎస్ బిలాంగ్స్ టు ఎస్, BQ బిలాంగ్స్ టు ఎస్ ఈజ్ ఐడియల్ కాబట్టి సబ్ట్రాక్షన్ బిలాంగ్స్ టు ఎస్. సబ్ట్రాక్షన్ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఆర్ బిలాంగ్స్ టు ఎస్. ఆర్ అనేటువంటి ఎలిమెంట్ ఎస్లో వచ్చింది. మనం డివిజన్ అల్గారిథం స్టేట్మెంట్ చూడండి, ఇది అండర్లైన్ చేసింది అక్కడ 0 less than or equal to R less than B
అంటే బి కంటే ఆర్ ఏంటిది చిన్నది ఎప్పుడు ఆర్ గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు మనకి ఆర్ ఈజ్ ద స్మాలర్ దెన్ బి ఇన్ ఎస్ అన్నాం. ఎస్లో మనం తీసుకుందే బి లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని, కానీ ఆర్ కూడా అందులో వచ్చింది. ఆర్ అనేది ఏంటి బి కంటే ఇంకా చిన్నది. కాబట్టి ఆర్ గ్రేటర్ దెన్ 0 తీసుకోవడం వల్ల మనకి ఆర్ బిలాంగ్స్ టు ఎస్ అయితే బి అనే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అజంప్షన్కి అది కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి ఇట్ ఈజ్ కాంట్రడిక్షన్ టు అవర్ సపోజిషన్. దేర్ ఫోర్ ఈ బాక్స్ ఇప్పుడు కింద రాయాలి, అది రాసిన తర్వాత బాక్స్. దేర్ ఫోర్ బాక్స్ కొట్టొద్దు మీరు, నేను మామూలు చెప్తున్నాను. ఇఫ్ ఆర్ ఈక్వల్ 0 దెన్ ఎస్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ ప్లస్ లే రాస్తాం 0. ఎస్ ఈజ్ ఈక్వల్ బీక్యూ, బీక్యూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ లాగా ఉంది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ జనరేటర్ బి. దట్ ఎంప్లైస్ ఎస్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్. హెన్స్ I plus dot the ring of integers is a principal ideal ring. దాన్ని ఏం రాస్తాం? The ring of integers is a principal ideal ring. ఓకే, ఇదమ్మా మనకి ఫస్ట్ రింగ్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ కంప్లీట్. రింగ్ యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది.